ఇవాళ ఒక గంట సేపు హ్యాపీగా ఉండాలంటే ఐపీఎల్ క్రికెట్ చూడండి, 3 గంటలు హ్యాపీగా ఉండాలంటే సినిమా చూడండి, రోజు హ్యాపీగా ఉండాలంటే పిక్నిక్ వెళ్ళండి, వారం హ్యాపీగా ఉండాలంటే హాలిడేకి వెళ్ళండి, నెలలు హ్యాపీగా ఉండాలంటే కొత్త జాబ్ ఎత్తుకోండి, సంవత్సరం హ్యాపీగా ఉండాలంటే పెళ్లి చేసుకోండి. మరి జీవితం అంతా హ్యాపీగా ఉండాలంటే నచ్చిన పని చేయండి, లేదా వచ్చిన పని నచ్చినట్లు మరచుకోండి, అంతే. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, లేదా పెళ్లి చేసుకున్న అమ్మాయిని, ఇంకో దారి లేదు కదా. దట్స్ ఆల్. బికాస్ దేవుడు మనకి ఇప్పుడు కూడా 3 అవకాశాలు ఇస్తాడండి. నీకేదైనా నచ్చలేదా, చేంజ్ ఇట్. నువ్వు చేంజ్ చేయలేవా, యాక్సెప్ట్ ఇట్. యాక్సెప్ట్ చేయలేవా, వదిలే, లీవ్ ఇట్. 3 ఒకటి చేయలేవా, సఫర్. You came to Hyderabad for some opportunity. There are some things you can't change. You can't change the traffic, you can't change pollution, you can't change Hussain Sagar. నీకు నచ్చబడి ఏం చేయలేవు. You have to accept once you want in Hyderabad an opportunity. ఏదైతే మార్చలేవో దాన్ని యాక్సెప్ట్ చేయి, ఏదైతే యాక్సెప్ట్ చేయలేవో దాన్ని మార్చి, ఏదైతే యాక్సెప్ట్ చేయలేవో మార్చలేవో లీవ్ ఇట్. నీకు నచ్చలేదు హైదరాబాద్, వదిలేయండి, ఎవడు ఉండమన్నాడు ఇక్కడ. Once you want an opportunity, you also have to accept the disadvantage of Hyderabad because life is a package deal. ఇవాళ మీ జీవితం అంతా కూడా మీరు ఎంచుకున్నటువంటి నిర్ణయాల ఫలితం. రేపటి మీ జీవితం ఇవాళ మీరు తీసుకున్నటువంటి ఎన్నికల ఫలితం. ఇట్స్ చాయిస్ అనేది ఫ్రీడమ్, కానీ కాన్సిక్వెన్స్ ఈజ్ నాట్ యువర్ చాయిస్. అది ఆటోమేటిక్ గా వస్తుందండి. కమింగ్ టు ఇంపాక్ట్ ఈజ్ యువర్ చాయిస్, బట్ గెటింగ్ ఇన్స్పైర్డ్ అండ్ ఇగ్నైటెడ్ ఈజ్ నాట్ యువర్ చాయిస్. దట్ ఈస్ ఆటోమేటిక్ గా వస్తుంది మీకు. స్మోకింగ్ ఈజ్ యువర్ చాయిస్, బట్ క్యాన్సర్ ఆటోమేటిక్ గా వస్తుంది. యోగా ఈజ్ యువర్ చాయిస్, ఎనర్జీ ఆటోమేటిక్ గా వస్తుంది. కాకపోతే కొన్ని విషయాలు మీ జీవితంలో బాగున్నాయి, కొన్ని విషయాలు బాగలేదు. బాగోలేని విషయాల్ని నాకు ఎందుకు ఇచ్చామని అడుగుతారు. మీరు నిజంగా అర్థం చేసుకుంటే అవి కూడా మీ చాయిసే. ఒక ఆవిడ మా సెమినార్కి వచ్చింది, మీరు ఎన్నన్నా చెప్పండి, మా అత్తగారు నా చాయిసా? నేను అడిగాను ఆవిడ్ని, నాకు ఎందుకు వచ్చింది మా లైఫ్లో ఆవిడ. చూడమ్మా, మీ హస్బెండ్ ఎవరి చాయిస్? లవ్ మ్యారేజ్, నేనే ఎంచుకుని పెళ్లి చేసుకున్నా. మరి మీ హస్బెండ్ ఎంచుకుంటే అత్తగారిని కూడా ఎంచుకున్నట్టే. లైఫ్ అన్నది ప్యాకేజ్ డీల్, బై 1 and get 1 ఫ్రీ లాగా. నేను ఎంచుకుంటే అది వస్తుంది. సో ఈ యొక్క ఇంపాక్ట్ ఎంచుకోగానే ఇందులో వచ్చినటువంటి ఎలాంటి ఫ్యాకల్టీ అన్నా మీరు ఎంచుకున్నట్టే. మేబీ మీరు అనుకోవచ్చు, వేణు భగవాన్ ఇస్ ద చాయిస్ ఆఫ్ గంపా నాగేశ్వరరావు గారు కమిటీ అని. వన్స్ యూ చూస్ ఇంపాక్ట్, యూ చూస్ అండ్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ఇంపాక్ట్ బికాస్ ఇట్స్ లైక్ ఎ ప్యాకేజ్ డీల్. అలాగే మీరు చూసుకునే కెరియర్ కానీ, లైఫ్ పార్ట్నర్ కానీ, ఏదన్నా కానీ, వన్ చాయిస్ యూ విల్ హ్యావ్ ఎ చాయిస్, బట్ కాన్సిక్వెన్స్ యూ విల్ నాట్ హ్యావ్ ఎ చాయిస్. ఒకసారి కంపెనీ ఎంచుకోగానే యూ విల్ చూస్ ద బాస్, నాట్ ఈవెన్ ద ప్రెసెంట్ బాస్. టుమారో ద బాస్ ఈస్ గోయింగ్ టు చేంజ్. ఈవెన్ దెన్ యూ హ్యావ్ చూజన్ దట్ పర్సన్ ఆల్సో యాజ్ ఎ ప్యాకేజ్ డీల్. నచ్చలేకపోతే ఏ సందర్భంలో అన్నా 3 ఆప్షన్స్, బంపర్ ఆఫర్, చేంజ్ ఇట్, యాక్సెప్ట్ ఇట్ ఆర్ లీవ్ ఇట్. నౌ నెక్స్ట్ 1 hour, whether you like it or not, you have to accept my face. You can't change me. You can't change and you can't accept. The only option is leave it from the back door. అది కూడా చేయలేదనుకోండి, గంట సేపు నన్ను చూస్తూ సఫర్ అవ్వాలి, తిట్టుకుంటా. అదే సామాన్యులు చేస్తారు. కంప్లైంట్ ఈస్ ద లాంగ్వేజ్ ఆఫ్ చిల్డ్రన్. దే కంప్లైంట్, దే డోంట్ డూ ఎనీ యాక్షన్, కీప్ ఆన్ కంప్లైంటింగ్, క్రిటిసైజింగ్. కాంప్లిమెంట్ ఈస్ ద లాంగ్వేజ్ ఆఫ్ అడల్ట్స్. లోపల కంప్లైంట్ ఉంటుంది, కానీ పైకి మాత్రం పర్సనాలిటీ డెవలప్మెంట్, పైకి మాత్రం మంచి బిహేవియర్ పెట్టుకుంటాడు. వేళ చూడండి, మన పేరుకి పర్సనాలిటీ అంటున్నాం, కానీ ఇంపాక్ట్ లో జరిగేది యాక్చువల్గా క్యారెక్టర్ డెవలప్మెంట్. పర్సనాలిటీ వేరు, క్యారెక్టర్ వేరు. ఒక చెట్టుకి వేరు అన్నది క్యారెక్టర్, చెట్టు అన్నది పర్సనాలిటీ. ఒక బిస్కెట్ ఉంది, ఒక బిస్కెట్ కవర్ ఉంది. బిస్కెట్ అన్నది క్యారెక్టర్. సో క్యారెక్టర్ బాగుంది, పైన ప్యాకింగ్ బాగోతే బిస్కెట్ కొనము. సో ప్యాకింగ్ బాగుంది, బిస్కెట్ బాగోతే రెండోసారి కొనము. పర్సనాలిటీ అనేది ఫస్ట్ ఇంప్రెషన్ పనికి వస్తుంది, క్యారెక్టర్ అనేది దాన్ని నిలబెట్టుకోవడానికి పనికి వస్తుంది. So I think video working? Good. So let us see that. మరి మనందరం మారాలి కదా, మార్పు అంటే ఏంటో చూద్దాం. What this organization desperately needs is change. Easily erasable. అది కాదండి చేంజ్ అంటే. If you observe, the real change is cleaning the board. You can't write anything new on already written board. On an empty board, anything new is possible. నాగేశ్వర గారు చెప్తారు. So you know some things and you know that you know. కొన్ని విషయాలు మీకు తెలుసు, తెలుసు. Some things you don't know and you know that you don't know.
కొన్ని విషయాలు మీకు తెలియదు అనే విషయం మీకు తెలుసు. దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ యూ డోంట్ నో అండ్ యూ డోంట్ ఈవెన్ నో దట్ యూ డోంట్ నో. చాలా విషయాలు మీకు తెలియదు అనే విషయం కూడా మీకు తెలియదు. అదేదో అమెరికా గురించి అంటార్క్టికా గురించి కాదు. దట్స్ అబౌట్ యూ అండ్ యువర్ సెల్ఫ్. దట్స్ కాల్ డార్క్ ఏరియా, దట్స్ కాల్ ఎ పొటెన్షియల్. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏం చేస్తాయంటే లైట్ వేస్తాయి. ఇక్కడ నుంచి మీరు మన సెంటర్ వరకు పరిగెట్టండి, మన అక్కడ ఇందిరా పార్క్ వరకు అనుకుంటే అందరూ ప్రయత్నిస్తారు, 1 lakh ప్రైజ్ ఇస్తాం ఎవరు ఫస్ట్ వస్తే అని. కానీ అర్ధరాత్రి అమావాస్య స్ట్రీట్ లైట్ లేదు, మూన్ లైట్ లేదు, ఇప్పుడు పరిగెట్టగలరా? పరిగెట్టలేరు. ఎందుకంటే చీకటి కనుక. మీరు పరిగెట్టలేక కాదు, అదే లైట్ ఉన్నప్పుడు మీరు పరిగెట్టగలుగుతారు. అంటే ఎప్పుడైతే లైట్ లేదో మీ యొక్క ఫుల్ పొటెన్షియల్ బయటికి రాదు. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏం చేస్తాయంటే లైట్ వేస్తాయి. లైట్ వేసినప్పుడు యువర్ పర్ఫార్మెన్స్ విల్ కమ్ అవుట్. సో ఇందాక స్వామీజీ చెప్పినట్టుగా బుద్ధుడిని ఆయన చెక్కలేదు. సో బుద్ధుడు ఆ రాయిలో ఉన్నటువంటి అనవసరమైన మెటీరియల్ తీసేస్తే బుద్ధుడు బయటకు వచ్చాడు. కానీ ఆయనకి బుద్ధుడు ఎలా ఉండాలో విజన్ ఉంది కాబట్టి ఏది ఉంచాలి ఏది తీసేయాలి తెలిసింది ఆయనకి. ఒకవేళ బుద్ధుని ఎప్పుడూ చూడలేదనుకోండి ఆయన లైఫ్ లో, అప్పుడు ఏం చేస్తాడు? ఏది ఉంచుతాడో ఏది తీసేస్తాడు. ఉంచాల్సింది తీసేస్తాడు, తీసేయాల్సింది ఉంచేస్తాడు. అప్పుడు బుద్ధా బదులు బుద్ధు అంటే మొద్దు వస్తాడు. సో మనకున్న సమయం మరి 2 hours, నౌ ఇట్ హెస్ కమ్ టు 1 hour. కాబట్టి మనం చాలా తక్కువ సమయంలో ఎక్కువ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ద వెరీ ఇంటెన్షన్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఇస్ నాట్ టు టీచ్ యూ సంథింగ్ but to remove something unwanted, so that you yourself discover a possibility, invent a possibility, create a possibility for your future. 3 విషయాలు చాలా ముఖ్యమండి. ఫ్యూచర్, ప్రెజెంట్ అండ్ పాస్ట్. ఏది ముఖ్యమండి? ఎక్కువగా ప్రెజెంట్ ముఖ్యం. సో లెట్ us say that మనం అందరం కూడా చెప్తాం మన ప్రెజెంట్ చాలా ముఖ్యం అని. మరి ఎంతమంది నిజంగా ప్రెజెంట్లో ఉంటున్నాం? సపోజ్ ఇక్కడ ఆయన ఉన్నారు, మీ పేరేంటండి? మీరే మహేష్ ఉన్నారు. మహేష్ ఒక 5 సంవత్సరాలు మంచి జాబ్లో సెటిల్ అయ్యారు. సో ఆయన మ్యారేజ్ కూడా ఫిక్స్ అయింది, లవ్ మ్యారేజ్. సో ఆ అమ్మాయి ఇవాళ వచ్చింది February 14th. మహేష్, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఇవాళ మనం చాలా హ్యాపీగా ఉందాం, సినిమాకి వెళ్దాం, పార్క్ వెళ్దాం, మన లుంబిని పార్క్, ఐమాక్స్ థియేటర్, రెస్టారెంట్కి. ఇవాళ మన జీవితంలో మనం మరపురాని రోజుగా తయారు చేసుకుందాం. లెట్ us మేక్ ఇట్ ఎ మోస్ట్ మెమరబుల్ డే. ఇస్ దట్ ఓకే? సో కానీ రేపు నా పెళ్లి సీనుతో ఉంది, నువ్వు తప్పకుండా రావాలి దానికి. Will you enjoy now? Present happy kada? Why worry about tomorrow? Yeah? Why don't you be happy in the present? Because we all say that present is important. But ఒక వ్యక్తికి ఒక జాబ్ చేస్తున్నాడు, అతను 2 లక్షల జీతం, కానీ మేనేజ్మెంట్ పిలిచింది. సో యూ హావ్ డన్ ఎ గ్రేట్ సర్వీస్ టు అవర్ కంపెనీ అండ్ రియల్లీ వీఆర్ హ్యాపీ విత్ యూ. కానీ ఈ నెల కూడా మీరు హ్యాపీగా ఉండండి, నెక్స్ట్ మంత్ మాత్రం వీ డోంట్ నీడ్ యువర్ సర్వీస్. కెన్ యూ బీ హ్యాపీ దిస్ మంత్? సో వెన్ ద ఫ్యూచర్ ఈజ్ నాట్ సర్టెన్, people are depressed, people are not happy, isn't it? సపోజ్ మహేష్ వాళ్ళ నాన్నగారు చెప్పారు, మహేష్ ఇవాళ అర్ధరాత్రి నువ్వు ఒక నాంపల్లి స్టేషన్కి వెళ్ళి మన దూరపు చుట్టూ ఒక ఓల్డ్ లేడీ అబౌట్ 85 to 90 years ఆవిడ వస్తుంది హైదరాబాద్. ఆవిడకి హైదరాబాద్ లో రొమాంటిక్ బ్యూటిఫుల్ ప్లేసెస్ చూడాలని కోరిక కలిగింది. నువ్వు పల్సర్ బండి వేసుకెళ్ళి ఆవిడ పికప్ చేసుకుని నెక్స్ట్ 2 days ఇంకేం పని చేయకుండా ఆ పని చేయంటే మహేష్ ఎగ్జైట్ అయిపోతాడా? నాన్న క్యా మొక్కది అంటాడా? కర్మ అనుకుంటాడు. నిద్రలే పంపించాలి, బలవంతంగా వెళ్తాడు. స్టేషన్లో వెయిట్ చేస్తున్నాడు, వర్షం చలి వస్తుంది. సో అప్పుడు అనౌన్స్మెంట్ వచ్చింది, ట్రైన్ 2 గంటలు ఆలస్యంగా నడుస్తుందని. సో ఇప్పుడు ప్రెజెంట్ బాగుందా అని హ్యాపీయా? ఇప్పుడు ఎవరన్నా నాలాంటి వాడు ఎవరైనా వెళ్ళి బీ హ్యాపీ అంటే ఎలా ఉంటుంది? ఒళ్ళు మండుతుంది. మీకు ఉండాల్సిన అలాంటి బామ్మ అంటాడు. Isn't it? Why is not happy? Because the future is not so exciting. Suppose వచ్చే ఆవిడ బామ్మ కాదు, కానీ బామ్మ వీళ్ళ అత్త కూతురు స్వీట్ 16 ఇలియానాలాగా ఉంటుంది. సో ఇప్పుడు మహేష్ ని కుదరబోతే చెప్పు, నేను శ్రీనుడిని పంపిస్తానంటే ఊరుకుంటాడా? నాన్న నీ మాట వేదవాక్ అంటాడు. 2 గంటల ముందే వెళ్ళి ఉంటాడు అక్కడ. సో సిచ్యువేషన్ మారలేదు, వెదర్ మారలేదు, కండిషన్ మారలేదు. ద ఓన్లీ థింగ్ ఈస్ ద ఫ్యూచర్ హ్యాస్ చేంజ్డ్. ఇఫ్ ద ఫ్యూచర్ ఈస్ ఇన్స్పైరింగ్, ద ప్రెజెంట్ ఈస్ ఎక్సైటింగ్. దట్ ఈస్ ద రీజన్ వీ నీడ్ టు క్రియేట్ ఎ ఫ్యూచర్ విచ్ విల్ టచ్ us, move us, inspire us and ignite us. That kind of future makes us alive. అలాంటి ఫ్యూచర్ మన యొక్క ప్రెజెంట్ మారుస్తుంది. Why we have won the World Cup? Last 4 years back మనం ఓడిపోయినప్పుడు సచిన్ టెండూల్కర్ created this future. We will lift the World Cup in Mumbai in 2011 particular day, because the day also is fixed, and he has created that vision for everybody. Everybody has the same vision. ఫారెస్ట్ కంపెనీ సినిమా తీసిన తర్వాత డైరెక్టర్ని అడిగారు, సో ఎంత బాగా ఎలా తీశారని. we all want to make the same movie. It's not I want to make it or somebody else want to make it different one. So vision is the common.
సో వరల్డ్ కప్ తర్వాత, మన ఇండిపెండెన్స్ తర్వాత, కార్గిల్ వార్ తర్వాత భారతదేశాన్ని మళ్ళీ ఏకం చేసిందంటే మరి రీసెంట్ వరల్డ్ కప్. Perhaps that energy transmuted into Anna Hazare movement also. So this is a great moment we are all experiencing now. Maybe if I have little time, so Dhoni నుంచి కూడా మనం కొన్ని leadership qualities నేర్చుకోవచ్చు. Last లో I made a presentation. If I don't have opportunity to present you, at least I will upload, taking the help of Viswanathan గారు ఎలా చేయాలో దాంట్లో అప్లోడ్ అయినా చేస్తాను presentation. So we are talking about future, present and past. See, when you listen, don't listen for the sake of knowledge, because knowledge important. Informations అన్ని గ్యాదర్ చేస్తే